రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చింది, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. సో అడ్మిట్ చేయక ముందు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అసలు కనీసం తనకు తాను నిలబడకపోవడం, చెయ్యి పూర్తిగా ఇలా పడిపోవడం ఆ సిచ్యువేషన్లో ఉండేది. 1 week to 10 days మధ్యలోనే తనకు తను నడవడం స్టార్ట్ చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈయన మా అన్నయ్య, ఈయన పేరు కుమారస్వామి. మాది ప్రాపర్ వచ్చేసి మంతని దగ్గర ఏక్లాస్పూర్ అనే విలేజ్. కరీంనగర్లోని బొమ్మకల్ దగ్గర అమరప్రాణ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఫిజియోథెరపీ రిలేటెడ్గా అడ్మిట్ చేశాం. సో టిల్ నౌ 40 days అయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చేతిలో మూమెంట్ రావడం, కాళ్ళల్లో మంచిగా ఇంప్రూవ్మెంట్ రావడం. ఇప్పుడు ఈయన కండిషన్ చూస్తే స్టార్టింగ్లో కనీసం నిలబడలేడని చెప్పాం కదా, ఇప్పుడు తనకు తను హ్యాపీగా నిల్చొని కూర్చోగలుగుతాడు, చేతిని పూర్తిగా లేపగలుగుతాడు, కిందికి దించగలుగుతాడు, తనకు తను హ్యాపీగా కాళ్ళు లేపగలుగుతాడు, నిల్చోగలుగుతాడు. ఒకసారి నిల్చోనయ్య, వితౌట్ సపోర్ట్ హ్యాపీగా నిల్చోగలుగుతాడు, మళ్ళీ కూర్చుంటాడు. సో 80% రికవరీ ఉంది, నథింగ్ బట్. అంటే ఇంకొక 10-15 అయిపోతే వెరీ న్యాచురల్ అయిపోతాడు. సో థ్యాంక్స్ టు అమరప్రాణ నేచర్ క్యూర్ హాస్పిటల్. సో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. సో ఇంకా ఐ హోప్ ఇంకా 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఐ ప్రిఫర్ అమరప్రాణ నేచర్ క్యూర్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్.